వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డాట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మినపగారెలు. 100% హోటల్ స్టైల్లో మినపగారెలు క్రిస్పీగా మరియు టేస్టీగా ఎలా తయారు చేస్తారో, అలాగే మిక్సీలో రుబ్బిన పిండితో కూడా క్రిస్పీగా మరియు టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాసు పొట్టు లేని మినపప్పును తీసుకోవాలి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి సుమారు 5 నుండి 7 గంటల పాటు నాననివ్వాలి. నానబెట్టిన మినపప్పు నుండి నీళ్లను వంపేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని మినపప్పును వేసుకోవాలి. తర్వాత 4 నుండి 5 టేబుల్ స్పూన్లు నీళ్ళని పోసుకుని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పెట్టిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని నీళ్ళలోకి వేసినట్టయితే పిండి పైకి తేలినట్టయితే వడలు చాలా మెత్తగా వస్తాయి. తర్వాత 5 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు పిండిలో వేసుకుని కలుపుకోవచ్చు. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మిక్సీ జార్లో వేసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని పిండిలో కలుపుకోవచ్చు. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకుని మొత్తం పిండిని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి వేసుకోవటం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయి. రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని మరోసారి మిశ్రమం మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పర్ఫెక్ట్ షేప్తో వడలను ఈజీగా ఎలా వేసుకోవాలో 5 ఈజీ మెథడ్స్తో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో నీళ్ళని తీసుకోవాలి. టీ ఫిల్టర్ని తీసుకొని పై భాగాన్ని నీటితో తుడుచుకోవాలి. చేతిని నీటితో తడుపుకుని కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకుని పైన పెట్టుకుని రౌండ్గా ప్రెస్ చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేతిలోకి తీసుకుని మీరు నూనెలో వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా నూనెలోనే వడలని వేసుకోవచ్చు. ఇక రెండో విధానం చూద్దాం. ఏదైనా టిఫిన్ బాక్స్ తీసుకుని మూత తీసేసుకుని దానిపైన తడి చేసుకున్న కాటన్ క్లాత్ని వేసుకోవాలి. మీరు స్టీల్ గిన్నెనైనా తీసుకోవచ్చు. కాటన్ క్లాత్ పరుచుకుని టైట్గా క్లోజ్ చేసుకుని పైన కొద్దిగా నీళ్లతో తడుపుకోవాలి. కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకుని మధ్యలో పెట్టుకుని రౌండ్గా ఒత్తుకుని మధ్యలో హోల్ చేసుకుని చేతిలోకి తీసుకుని నూనెలో అయినా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా నూనెలోనే వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా చేతిలోకి తీసుకుని నూనెలోకైనా వడల్ని వేయచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇక మూడో విధానం చూద్దాం. దోస గెరటిని తీసుకుని కొద్దిగా నీటితో తుడుచుకుని చేతితో పిండి మిశ్రమాన్ని తీసుకుని దోస గెరటి పైన పెట్టి చేతితో రౌండ్గా ఒత్తుకుని మధ్యలో హోల్ని పెట్టుకుని మీరు చేతిలోకి తీసుకుని నూనెలో అయినా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా నూనెలోనే వేసుకోవచ్చు. ఇక నాలుగో విధానం చూద్దాం. ముందుగా చేతిని నీటితో తడుపుకుని కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకుని బటన్ వేలితో రౌండ్గా స్ప్రెడ్ చేసుకుని మధ్యలో హోల్ని పెట్టుకుని డైరెక్ట్గా నూనెలో వేసుకోవచ్చు. ఇక ఐదో విధానం చూద్దాం. 2 చేతుల్ని నీటితో తడుపుకుని ఒక చేతితో పిండి మిశ్రమాన్ని తీసుకుని మరో చేతి మధ్యలో పెట్టుకుని చేతితో రౌండ్గా చేసుకుని మధ్యలో బొరకని పెట్టుకుని నూనెలో వేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టుకుని నూనె వేడైన తర్వాత ముందుగా చెప్పిన 5 విధాలుగా వడలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టీ ఫిల్టర్ని తీసుకొని నీటితో తడుపుకుని కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకొని పైన పెట్టుకుని చేతితో రౌండ్గా తట్టుకుని మధ్యలో హోల్ పెట్టుకుని డైరెక్ట్గా నూనెలో వేసుకోవచ్చు.
ఇదే విధంగా మొత్తం వడలని తయారు చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. రెండో విధానం చూద్దాం. టిఫిన్ బాక్స్ తీసుకొని దానిపైన తడి చేసుకున్న కాటన్ క్లాత్‌ని పెట్టుకొని టైట్‌గా క్లోజ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకొని మధ్యలో పెట్టుకొని మధ్యలో హోల్ చేసుకున్న తర్వాత చేతిలోకి తీసుకొని నూనెలో అయినా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్‌గా నూనెలోనే వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకోవటం వల్ల వడలు పర్ఫెక్ట్ షేప్‌తో ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఇలా మిగిలిన మిశ్రమాన్ని కూడా వడల్లాగా తయారు చేసుకొని నూనెలో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. మూడో విధానం చూద్దాం. దోస గరిటెని తీసుకొని నీటితో తుడుచుకుని కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకుని దోస గరిటె పైన పెట్టి చేతితో రౌండ్ షేప్ వచ్చేలా తట్టుకుని మధ్యలో బొరకను పెట్టుకొని డైరెక్ట్‌గా నూనెలోనే వడలను వేసుకోవచ్చు. చేతిలోకి తీసుకొని నూనెలో వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్‌గానే నూనెలో కూడా వడలని వేసుకోవచ్చు. నాలుగో విధానం చూద్దాం. చేతిని నీటితో తడుపుకొని పిండి మిశ్రమాన్ని తీసుకుని బటన్ వేలితో రౌండ్‌గా చేసుకొని మధ్యలో బొరకను పెట్టుకొని డైరెక్ట్‌గా నూనెలోనే వడలను వేసుకోవచ్చు. ఐదో విధానం చూద్దాం. రెండు చేతుల్ని నీటితో తడుపుకొని పిండి మిశ్రమాన్ని తీసుకుని మరో చేతి మధ్యలో పెట్టుకుని రౌండ్‌గా తట్టుకుని మధ్యలో హోల్ పెట్టుకుని నూనెలో వేసుకోవచ్చు. ఈ విధంగా 5 విధాలుగా మినపగారెలని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ హోటల్ స్టైల్ క్రిస్పీ మరియు టేస్టీగా మినపగారెలు తయారైపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.